నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. శ్రీధర్ గారు, చాలా మందికి స్పిరిచ్యువల్‌గా ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి ఉంటుంది. కొంతమందేంటంటే కొంతమంది గురువుల్ని నమ్ముకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సద్గురు కానివ్వండి, ఇలాంటి స్వామీజీలు కొంతమందున్నారు. అంటే ఎక్కడో స్పిరిచ్యువల్‌గా కనెక్ట్ అవ్వడానికి ఎక్కడెక్కడికో వెళ్ళాలి అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఒక మనిషి నిజంగానే స్పిరిచ్యువల్‌గా కనెక్ట్ అవ్వాలి అంటే డెఫినిట్‌గా గురువు అనేవాళ్ళు ఉండాల్సిందేనా? అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అండి. యాక్చువల్లీ చెప్పాలంటే, నా దృష్టిలో అయితే గనక గురువు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఒక ఫ్రేమ్ వర్క్‌లో ఇరుక్కుపోవటానికి కారణమవుతారు. హ్మ్. ఉదాహరణకి మీరు స్పిరిచ్యువల్‌గా ఏదో ఎదగాలనుకుంటున్నారు. సంథింగ్ మెడిటేషన్ ఇవి ఐడియా లేదు. ఇవాళ నుంచి మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. సరే. సో, మీరేం చేస్తారు సహజంగా శ్రీధర్ గారికి తెలుసు కదా! సో, ఆయన ఎలా గైడెన్స్ ఇస్తారో అని చెప్పేసి నన్ను అడగటం మొదలుపెట్టారనుకోండి. హ్మ్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేను నా సాధనలో నేను తెలుసుకున్నవే, నేను ప్రాక్టీస్ చేసిన మెథడ్స్ కావచ్చు, నాకు అర్థమైన విషయాలు కావచ్చు, మీకు చెప్పడం మొదలుపెడతా. హ్మ్. సో, మీరు నన్ను గురువులాగా చూస్తున్నారు. నేను గురువుగా వచ్చేటప్పటికి నాకు నోన్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఆ నోన్ నాలెడ్జ్ ఫస్ట్ ఇక్కడ ఉండండి. తర్వాత సెకండ్ ఈ లెవెల్‌కి వెళ్ళండి. థర్డ్ ఈ లెవెల్‌కి రండి. తర్వాత ఈ లెవెల్‌కి రండి. సో, నాకు బాక్స్ ఫ్రేమ్ చేసి ఉన్నాను. హ్మ్. ఫ్రేమ్ చేసి మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. మీకు ఆటోమేటిక్‌గా ఇంకా లైఫ్‌లో బిందాసు పూర్తిగా మీ ముక్తొచ్చేసేస్తుంది. అదొస్తుంది, ఇదొస్తుంది అని చెప్పేసి నేను చెబుతా. హ్మ్. సో, ఏం జరిగింది అంటే, మీరు నేను నమ్మిన విధానానికి అటాచ్ అయిపోయారు. హ్మ్. అదొక బాక్స్‌కి అటాచ్ అయిపోయి ఉన్నారు. సో, ఈ బాక్స్ కొంతకాలం బాగుంది. సడెన్‌గా మీరు యూట్యూబ్‌లో ఏదో ఇంకో వీడియో చూస్తున్నారు. సద్గురు వీడియో చూశారు. హ్మ్. సద్గురు నాకంటే చాలా బాగా చెప్పారు. హ్మ్. ఇంకో కొత్త మెథడ్ చెప్పారు. సో, కొత్త మెథడ్ చెప్పంగానే ఇప్పటిదాకా మీరు ఫాలో అయిన నా మెథడ్ వచ్చేటప్పటికి బ్లర్ అయిపోతుంది. అంటే మీకది నచ్చింది. ఇదేమో తక్కువ నచ్చింది. నేను చెప్పింది ఇప్పటిదాకా తక్కువ నచ్చింది. నేను చెప్పిన దానికంటే సద్గురు చెప్పింది బ్రహ్మాండంగా నచ్చింది. హ్మ్. సింపుల్‌గా మీరేం చేసున్నారు, అప్పటిదాకా మీరు ప్రాక్టీస్ చేసింది నా చేత చెప్పబడిన దాన్ని నించేసి ఈ కొత్త మెథడ్‌కెళ్ళిపోయారు. ఓకే. సో, ఆ నెక్స్ట్ సద్గురు తర్వాత ఒక 6 నెలల తర్వాత ఇంకో కొత్త వీడియో ఏదో చూశారు. హ్మ్. మళ్ళా ఆ మెథడ్‌కెళ్ళిపోయారు. సో, ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే మనం పుస్తకాలు ఎంత ఫ్రీక్వెంట్‌గా మారుస్తామో, మనుషుల్ని ఈ మనిషి మనకు నచ్చలేదని ఎంత ఫ్రీక్వెంట్‌గా మనుషుల్ని మారుస్తామో, స్పిరిచువాలిటీలో కూడా గురువులను అంత ఫ్రీక్వెంట్‌గా మారుస్తూ ఉంటాం. హ్మ్. పద్ధతులను అంత ఫ్రీక్వెంట్‌గా మారుస్తూ ఉంటాం. హ్మ్. ఎందుకు అంటే గనక ఇదంతా ఆపరేట్ చేస్తుంది ఎవరంటే మైండ్. మైండ్ ఏం చేస్తుందంటే కంపారిజన్ చేస్తుంది. ఏమని? శ్రీధర్ గారు చెప్పింది ప్రాక్టీస్ చేశాను ఒక నెల రోజులు. హ్మ్. అది కొద్దిగా కష్టంగా ఉంది. హ్మ్. సో, నాకు అర్థం కావట్లేదు. నేను ఆ స్టేట్‌లో, ఆ బీయింగ్ స్టేట్‌లో ఉండలేకపోతున్నాను. ఇంకా బెటర్‌గా ఏదైనా దొరికింది ఇంకా అంటే బెటర్‌గా దొరికింది. ఈయన భలే సింపుల్‌గా చెప్పారు. ఇదేదో ఈజీగా ఉంది. హ్మ్. సో, నెక్స్ట్ మీరేం చేస్తున్నారంటే ఆ సెకండో సద్గురు చెప్పిన దానికి వెళ్తున్నారు. హ్మ్. సో, సద్గురు చెప్పింది ఇంకాస్త బెటర్‌గా ఉందనుకుంటున్నారు. అక్కడ ఒక నెల ప్రాక్టీస్ చేయంగానే అది కూడా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పబడేది అనేది థియరిటికల్ అయితే, ప్రాక్టీస్ చేయటం అనేది, సాధన చేయటం అనేది ప్రాక్టికల్. సో, చెప్పబడేది ఈజీగానే ఉండిద్ది. సాధన చేయడం చాలా కష్టంగా ఉంటుంది. హ్మ్. సో, గతంలో శ్రీధర్ గారు చెప్పింది కష్టమా? సద్గురు చెప్పింది కష్టమా? ఈ రెండిటికి కంపారిజన్ వచ్చేటప్పటికి సద్గురు మీద ఫోకస్ చేసినప్పుడు శ్రీధర్ గారు చెప్పింది ఏంటి అన్నదే మీకు ఆటోమేటిక్‌గా మర్చిపోతారు. అది కష్టమా? ఈజీనా? అన్న డీటెయిల్ మర్చిపోతారు. ఎందుకంటే హ్మ్. ప్రెజెంట్ మీ ఫోకస్ ఇక్కడ ఉంది కాబట్టి. హ్మ్. ఈ 2 ఈక్వల్‌గా మీరు కంపేర్ చేయడం మీ వల్ల కాదు మైండ్‌కి. సో, ఇప్పుడేమవుతుంది ఈ రెండిట్లో ఒకటే సెలెక్ట్ చేసుకుంది. రేపు ఇంకో కొత్త వ్యక్తి, కొత్త గురువు వస్తారు. హ్మ్. కొత్త గురువు దగ్గరికెళ్ళిపోతారు. సో, వీటిలో మూడిట్లో ఏది బెటర్ చాయిస్ అని చెప్పేసని మీ మైండు మాయ చేస్తుంది. మైండ్ ఎందుకు మాయ చేస్తుందంటే మైండ్‌కి కష్టపడటం ఇష్టం ఉండదు. సో, మైండ్‌కి వచ్చేటప్పటికి నువ్వు అంత కష్టపడి కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసుకుంటూ, ప్రాక్టీస్ చేసుకుంటూ సో, అంత కామ్‌గా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం నీకేంటి? నువ్వు బయట చక్కబెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. కళ్ళు తెరిసేసి ఎళ్లి పనులు చేస్తా ఉండు. ఏ పని పాట లేదా? నువ్వు ఇలా మెడిటేషన్ చేసుకుంటా కూర్చుంటున్నావు అని చెప్పేసని మీ మైండ్ ఒక పక్క నుంచి హెచ్చరిస్తూ ఉంటుంది. హ్మ్. ఎందుకు హెచ్చరిస్తుందంటే, మీరు ఈ సాధన చేస్తే మైండ్ మీద కంట్రోల్ సాధిస్తారు. తన మీద కంట్రోల్ సాధించడం మైండ్‌కి ఇష్టం లేదు. సో, అందుకని అది నిరంతరం గూడా
నీకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది. అర్జెంట్‌గా నువ్వు అక్కడికి వెళ్ళేసి ఆ పని పూర్తి చేసుకోవాలి. నువ్వు ఇలా కళ్ళు మూసుకొని కూర్చొని నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటా కూర్చుంటే ఎలాగా అని చెప్పేసి అంటూ ఉంటుంది. మన మైండ్ అంత కన్నింగ్ అనమాట. చాలా. ఓకే. సో, ఎప్పుడు కూడా అది తన కంట్రోల్‌లో అన్నీ ఉండాలనుకుంటుంది. హ్మ్. ఎప్పుడైతే మన ప్రాక్టీస్ ద్వారా దాన్ని మన కంట్రోల్‌లో తెచ్చుకోవడానికి ట్రై చేస్తామో, అది ఈ ప్రాక్టీస్‌నే పక్కన పెట్టేలా చేయాలని ట్రై చేస్తుంది. ఓకే. సో, ఆ టెక్నిక్స్‌లో ఏంటంటే ఒకటే, నీకు చాలా పనులున్నాయి బయటికెళ్ళి చూసుకో హ్మ్. అనేది ఒక రకమైన థాట్. హ్మ్. ఇంకో థాట్ ఏదో చేస్తున్నావు గానీ శ్రద్ధగా చెప్పింది అంత గొప్ప టెక్నిక్ ఏం కాదు. సో, ఇంకా గొప్పవి చాలా ఉంటాయి. ఎళ్ళేసి నువ్వు ఇంకా నేర్చుకో. ఏదో మంచి పుస్తకం చదువు, మంచి గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకో అని చెప్పేసని, ఈ కూర్చొని ప్రశాంతంగా చేసేదాన్ని తలకిందులు చేసి అర్జెంట్‌గా మీరు యూట్యూబ్‌లో 'ద బెస్ట్ మెథడ్ టు మెడిటేట్' అని చెప్పేసి ఒక కీవర్డ్ టైప్ చేసి ఎతుకుతారు. హ్మ్. సో, అదేం చేస్తుంది యాక్చువల్లీ నా మీద జడ్జిమెంట్ ఇవ్వడం ద్వారా హ్మ్. ఈ క్షణంలో మీరు బయటకొచ్చేసి అర్జెంట్‌గా వచ్చేటప్పటికే సాధన స్టాప్ చేసి మైండ్ లెవెల్‌లో ఇంకోటి ఎదగటం కోసం అంటే చేసే దాని పట్ల ఆసక్తి పోగొట్టడం చేసింది మైండ్. హ్మ్. సో, ఇండైరెక్ట్‌గా మళ్ళా మైండ్ మాయలో పడిపోయాం. బా! నిజం సార్ ఇది. ఏదైనా ఒక పని కాన్సంట్రేటెడ్‌గా కూర్చొని చేస్తుంటే ఆఫ్‌కోర్స్ మీరు నాకు ఇన్ని డేస్ పరిచయంలో చాలా సార్లు చెప్పారు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయమని. యాహ్! ఆఫ్‌కోర్స్ నాకు గూడా ఇదే జరిగింది. ప్రాక్టీస్ చేద్దాం అని కూర్చుంటే నా మైండ్ నాకు చాలా సార్లు లెగు రేపటి షూట్స్ ఫాలో అప్స్ చేసుకో. లేకపోతే ఇంకా ఇంట్లో చాలా పనుంది వెళ్ళు. ఇలా కూర్చుంటే నీకెలా కుదురుతది అని చెప్పింది. సో, మైండ్ ఎంత ప్లే చేస్తూ ఉంటుంది గదా! ఈ మైండ్ ప్లే చేసే దాంట్లో గురువులు అనేది అతి పెద్ద ప్రాబ్లమ్. హ్మ్. గురువులు అనే వాళ్ళని పట్టుకుంటే వాస్తవంగా గురువులను ఫస్ట్ ఎందుకు ప్రాబ్లమ్ అంటే, ఏ గురువునైనా మీరు బ్లైండ్‌గా మీరు నమ్మేసి జీవితాంతం అదే గురువుతో ఉండండి తప్పేమి లేదు. హ్మ్. కానీ మైండ్ ఏం చేస్తుందంటే ఇక్కడ కూడా ఒక నలుగురు గురువుని తీసుకొస్తుంది. హ్మ్. తీసుకొచ్చాక వీళ్ళలో ఎవరు బెటర్ కంపేర్ చేయడం మొదలుపెడుతుంది. హ్మ్. కంపేర్ చేయడం మొదలుపెట్టి ఈయన మంచి ఆహార్యం వచ్చేటప్పటికి మంచిగా పంచె కట్టుకున్నారు, విభూది రాసుకున్నారు, పూర్తిగా కూడా చాలా ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వ్యక్తిలాగా ఉన్నారు అని చెప్పేసని ఫస్ట్ మనిషి రూపాన్ని చూసి ఒక లేబుల్ ఏస్తుంది. సో, ఈ నలుగురిలో రూపాన్ని బేస్ చేసుకొని ఒక లేబుల్ ఏస్తుంది. హ్మ్. నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని ఒక లేబుల్ ఏస్తుంది. సో, వాళ్ళు చెప్పే టెక్నిక్‌లని బేస్ చేసుకొని ఒక లేబుల్ ఏస్తుంది. వీళ్ళల్లో మళ్ళా వీళ్ళైతే బెటర్ అని చెప్పేసి ఒకళ్ళని సెలెక్ట్ చేసిద్ది. సెలెక్ట్ చేసిన తర్వాత సో, ఎక్స్ అనే వ్యక్తిని నేను ఈ రోజు నుంచి గురువుగా స్వీకరించున్నాను. అతను చెప్పే ప్రతి దాన్ని ఫాలో అవుతున్నా. అతను ఎక్కడో ఏదో ప్రైవేట్ వీడియో యూట్యూబ్‌లో ఏదో ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు పక్కన వచ్చిన జనాల్ని కసురుకోవటం ఏదో కనపడింది. హ్మ్. కనపడంగానే అప్పటిదాకా ఇతను గొప్ప గురువు అనుకున్న వ్యక్తిని కాస్త అతను కసురుకోవటాన్ని చూసి ఇతను గురువే కాదు వేస్ట్. ఇతను పైకి ఊరికి ప్రిటెండ్ చేస్తున్నాడు అని చెప్పేసని నా మైండు అతన్ని జడ్జిమెంట్ చేసింది. ఆటోమేటిక్‌గా ఒపీనియన్ మారిపోతుంది. మారిపోతుంది. హ్మ్. సో, అది అతని తప్పా? మన తప్పా? అంటే జ్ఞానం మాత్రమే మనకు ముఖ్యం. అతని వ్యక్తిగత జీవితంలో అతను ఎవరిని కసురుకుంటే మనకెందుకు? హ్మ్. సో, మనకేది హ్మ్. నేర్పిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కదా! ఇంపార్టెంట్. నేర్చుకోవటం మీద శ్రద్ధ ఉండాల్సింది కాస్త జడ్జిమెంట్ మీదకి వెళ్ళింది. ఆ జడ్జిమెంట్ ఎవరు చేశారంటే మళ్ళా మైండే. ఎందుకు చేసిందంటే గనక జడ్జిమెంట్ చేసేసి గురువుని పక్కన పెట్టేసేస్తే హ్మ్. ఈ మనిషి సాధన పక్కన పెట్టేసేస్తాడు. హ్మ్. మైండ్ మీద కంట్రోల్ పక్కనకే వెళ్ళిపోతుంది. హ్మ్. హ్యాపీగా మైండ్ తన ఆధిపత్యం తను కొనసాగించుకోవచ్చు అనేది మైండ్ యొక్క స్ట్రాటజీ. హ్మ్. మనకు అది అర్థం కాక మనం ఏం చేస్తామంటే గనక గురువుని జడ్జి చేసేసి వేస్ట్ గురువులంతా అని చెప్పేసి అనుకుంటాం. హ్మ్. అందుకనే మీ మైండ్ అంత ట్రిక్కీగా ఉంటుంది కాబట్టి ఏ గురువు అవసరంలా. మీకు మీరు ప్రాక్టీస్ చేయండి. సూపర్ శ్రీధర్ గారు. ఏదైనా కానీ ప్రాక్టీస్ అనేది మనలో మనకి అంటే మనం స్టేబుల్‌గా ఉన్నప్పుడు ఏదైనా పాసిబులే. మనిషి తలుచుకుంటే చేయలేనిదంటూ ఏది లేదు అని చెప్పి ఇంతకుముందు మీ వీడియోస్‌లోనే చాలా సార్లు చెప్పారు. సో, యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ కూడా అదే చెప్తున్నారు మీరు. అంటే ప్రత్యేకంగా మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకై మనం ఒక క్లియర్‌గా అంటే మన మనసు చెప్పింది వింటూ లేకపోతే మన మనసుని మన కంట్రోల్‌లో పెట్టుకుంటూ ఎస్పెషల్లీ మన మైండ్‌ని మన కంట్రోల్‌లో పెట్టుకుంటే పాసిబిలిటీ అవ్వదంటూ ఏది ఉండదేమో. ఎగ్జాక్ట్‌లీ. ఎనీవేస్ థాంక్ యూ శ్రీధర్ గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.